గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? ఎదురోయ్ ఓబు కొంప తీసి పక్కింటి పంకజం ఎదురింటి ఏ చెబుతో లేచిపోయిందా ఏటి? ఉదయాన్నే కర్మ కాలిపోయిందంటూ పాడేస్తా ఉన్నావు. నీ నోట్లో నుంచి మంచి మాటలు రావామాయా? అది జెండా ఎత్తేస్తే నేనెందుకు కర్మ కాలిందని పాడతాను? దరిద్రం పోయిందని పాడుకుంటా కదా. ఎంత కాదన్నా ఒక అప్పటి నీ క్యాడెట్ కదరా, ఎంత మాజీ అయినా అట్ట రాజీ పడకుండా తిట్టేస్తా ఎట్టా? అయినా ఇప్పుడెందుకు ఈ పాట పాడేవు? అది ముందు షిప్ గోడిదిరో కొడక. అదా ఆ పాట విజయసాయి రెడ్డి ఈ మధ్య ప్రెస్ మీట్ కి వచ్చిన ప్రతిసారి పాడుతున్నట్లు అనిపిస్తా ఉంది మాయో. నిజమేరా ఓబు, ఈ విజయసాయి రెడ్డి బాధ చూస్తుంటే తాళ తిరిగిపోతుందా? సీట్ విచారణ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది విన్నావా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. విన్నానమ్మయ్యా, ఎవరి కర్మ వారిని వెంటాడుతుంది అంటాడు కదా. ఆయన చుట్టూ ఉన్నోళ్ళే ఆయన గోతులకు దోచేసారంటలేమయ్యా. సరిగ్గా చెప్పారు ఓబు, అధికారం ఉన్నప్పుడు అందరూ చుట్టూ తిరుగుతారు, అది పోగాని ఎవరి దారాలు చూసుకుంటారు. నమ్మక ద్రోహి అని అంటేనే కదా పమ్మని లేకుండా పోగబెట్టడానికి వీలయ్యేది. ఏది ఏమైనా చర్చలు బయటపడేందుకు చాయిరెడ్డిని బలి చేసేళ్ళేమయ్యా. క్లియర్ గా కనిపిస్తా ఉందిగా. ఇంత జరిగినా కోర్టుని చాయిరెడ్డిని తిట్టిపోతుంది తప్ప జగన్ పల్లెత్తి మాట అంటూ లేదు. చూసావా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మాయో. ఆయన పరిస్థితి అచ్చం అలాగే ఉంది. జగన్ రెడ్డి అతగాడిని నమ్మక ద్రోహిగా జమ కట్టేసాడట. నమ్మక ద్రోహి అని అంటేనే కదా పమ్మని లేకుండా పోగబెట్టడానికి వీలయ్యేది. ఏది ఏమైనా చర్చలు బలపడేందుకు చాయిరెడ్డిని బలి చేసేళ్ళేమయ్యా. క్లియర్ గా కనిపిస్తా ఉంది కదా. ఇంత జరిగినా కోర్టుని చాయిరెడ్డి తిట్టిపోతూ ఉన్నాడు తప్ప జగన్ పల్లెత్తి మాట అంటూ లేదు. చూసావా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మాయో. లోపల కొంపటెట్టుకుని పైకి నవ్వుతూ ఉన్నట్టుంది ఆయన వ్యవహారం. లిక్కర్ స్కామ్ గురించి అడిగితే నాకేం తెలీదు అని తప్పించుకున్నాడు. ఆ వ్యవహారంలో పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అంతా రాజకాశ్ రెడ్డికే తెలుసు అని చెప్పేసాడు. అంటే ఒకరిని బలి చేసి తాను తప్పించుకోవాలని చూస్తున్నారేమో అని అనిపిస్తా ఉందిరా బాబు. నీళ్లు మరగకపోతే ఆవిడ రాజు అంటారు కదా మాయా. ఏదో పెద్ద కొట్టు జరుగుతున్నట్టుంది. చాయిరెడ్డి కర్ర వెరక్కుండా పాము చావకుండా పాము మంత్రం వేసేద్దామని చూస్తా ఉన్నాడని అనిపిస్తా ఉంది. బిగ్ బాస్ జగన్ కు ఇలాంటి ఇబ్బంది కల్పించకూడదని చూస్తున్నట్టున్నాడు చాయిరెడ్డి. అవును బాబు, రాజకాశ్ రెడ్డిని అడ్డంగా పెట్టుకుని సేఫ్ అవ్వాలని చూస్తున్నాడు కానీ ఆయన వెనకొంది జగన్ రెడ్డి అని చెప్పలేకపోతున్నాడు. మరి ఈ రాజకాశ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఏమో. వాళ్ళంతా కలిసి ఎక్కడో దాచి ఉంటారు మాయా. నిజం ఎప్పటికో బయటపడుతుంది కదా అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లుంది. కాలం కలిసి రాకపోతే ఏ ప్రయత్నం చేసినా ఫలితం ఉండదురా బాబు. విజయసాయి అంత దొంగటిరుగుడిగా ఎందుకు మాట్లాడతారో అర్థం కావడం లేదు. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సాయి రెడ్డి అయితే ఇచ్చిన సమాధానాలు చాలా తెలివితేటలుగా ఉన్నాయి. అయితే ఆ తెలివే ఒక రోజున అడ్డంగా బుక్ చేస్తుంది. అవును మాయా, పులిని చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టు ఉంది చాయిరెడ్డి ఎవరు. కవరింగ్ చేయబోయి ఎక్కడో అడ్డంగా దొరికిపోతాడు. ఆయన మాటల్లో ఏదో మర్మం దాగుంది. జగన్ వల్ల తనకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడం వెనక కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. నిజమే, అప్పటికి నిప్పులాంటిదిరా, దాచిన దాగదలేరా ఓబు. నువ్వు అన్నట్లు ఈ సాయిరెడ్డి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. డైరెక్ట్ గా రాజకాశ్ రెడ్డిని ఎందుకు బలిపీఠం ఎక్కిస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఆ లెక్కర్ స్కామ్ సామాన్యమైందా? 1000 కోట్లు విదేశాలకు తరలించాడట. ఇదంతా జగనాయంలోనే జరిగిందంటే ఆయన తెలియకుండా ఇదంతా తనతో ఎట్ట జరుగుతుంది అనేది సిఐడి వాదన. బాసుకు తెలియకుండానే 1000 కోట్లు ఎవరైనా ఎట్ట తాలెత్తారు? అది గోండా చెరువా. మరి సాయిరెడ్డి మరో 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాడంటే నాకు తెలిసి బొడుక్కుని మొత్తంగా ఎక్కేస్తాడు. అప్పుడు తెలుస్తుంది లెక్కర్ స్కామ్ స్కెచ్ అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందో లేదో. అయితే రేపటి రోజున నిజం బయటపడినా జగన్ కోసం కచ్చిరెడ్డి బలి కావడం ఖాయమంటావు, అంతేనా? అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.